విధి నిర్వహణలో దేశానికి సేవ చేస్తూ అతను ప్రాణాలు కోల్పోవడం అనేటువంటిది అత్యంత దురదృష్టకరమైన విషయం. ఆ అమర జవానికి నేను అతనికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి నా యొక్క ప్రగాఢమైనటువంటి సానుభూతిని కూడా నేను తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు రామకృష్ణారెడ్డి గారు ఆయన దేశం పట్ల ఒక నిబద్ధతతో పనిచేసినటువంటి ఒక సైనికుడు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా నేను డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్స్తో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని పోయి వారి కుటుంబాలకి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందేటట్టు నేను చర్యలు తీసుకోవడం జరుగుతుంది తెలియజేస్తూ, ఈ ప్రాంతం నుంచి ఈ రాష్ట్రంలోనే అత్యధిక మంది ఈరోజు సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అటువంటి ఈ ప్రాంతంలో వారికి సంబంధించి ఏ మేలులైతే చేస్తే ఇక్కడ బాగుంటుందో అది కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి అవన్నీ సదుపాయాలు కూడా ఇక్కడ వచ్చేలాగా ఏర్పాటు చేస్తానని తెలియజేస్తూ, మరి ఒకసారి వారి కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రగాఢమైన సానుభూతిని నేను తెలియజేస్తాను. For more videos like this, subscribe Big TV channel.